వెల్కమ్ టు 77 టీవీ. నేను మీ స్వాతి. ప్రాణ ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటా శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామస్తులు మహిళలు హారతులు పట్టి పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, ఈరోజు మీ ముందు ఈ విధంగా ఒక నాయకుడిగా ఉన్నానంటే స్వర్గీయ ఎన్టీ రామారావు దయ అని చెప్పారు. చిన్న వయసులోనే నర్సీపట్నం ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను అంటే ఎన్టీఆర్ చలవే అని అన్నారు. ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లో ప్రవేశానికి బీజం వేసింది ఎన్టీ రామారావు అని, అలాగే సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. తానింకా 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతానని, నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరకా సత్యనారాయణ, పిఎసిఎస్ అధ్యక్షులు అప్పిరెడ్డి మాణిక్యం, సింగంపల్లి సన్యాసిదేవుడు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ కూండ్రపు అప్పలనాయుడు, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతలు విజయ్ కుమార్, టీడీపీ నాయకులు పల్లి బాపన్న నాయుడు, వర్రే తాతబ్బాయి, మొండెం సత్యనారాయణ, కుసిరెడ్డి విష్ణు, మహిళలు, గ్రామస్తులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్రే తాతబ్బాయి గారు, అలాగే పల్లి శ్రేణి గారు, కుసిరెడ్డి విష్ణు గారు, వర్రే శ్రావణ కుమార్ గారు, వీరు వచ్చి స్పీకర్ గారిని గజమాలతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇందిరాగాంధీని వాడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అనేక విభిన్న రాజకీయ పార్టీలను ఏకం చేసి కేంద్రంలో కూడా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. కుర్రవాళ్ళు తెలియదు కానీ పూర్వం పెద్దలందరికీ రామారావు గారి గురించి తెలుసు. మహానటుడు, సినిమా యాక్టర్. మనకి శ్రీకృష్ణుడి గురించి అనుకుంటాం, రామకోడికి వెళ్ళి రాముల వారిని పూజిస్తాం. ఏ పాత్ర దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ దేవుడు ఎవరో మనకు తెలియదు, ఊహించుకుంటాం, ఒక ఫోటో పెట్టుకుంటాం, దండం పెట్టుకుంటాం. అసలు రాముడు ఎలాగుంటాడో ఎవరికీ తెలియదు. రామారావు గారిని చూసిన తర్వాత, రాముడు వేషం వేసిన తర్వాత ఆ రాముడు అంటే ఎలాగుంటారు, ఎన్టీ రామారావు లాగా పోయి వచ్చింది. కృష్ణుడి వేషం, ఏ వేషం వేసినా రామారావు గారు ఇమిడిపోయేవారు. మలుపు తిప్పింది ఎన్టీ రామారావు గారు 1983 సంవత్సరంలో. అంటే ఇప్పటికి 43 సంవత్సరాలు అయిందా, 46 సంవత్సరంలో. అప్పుడు నేను ఆ వయసు 27 సంవత్సరాలు, నేను చదువుకున్నప్పుడు వచ్చాను. రామారావు గారు నన్ను పిలిపించారు హైదరాబాద్ రమ్మని. అప్పుడు నాకు చిన్న కుర్రవాడిని, 25 సంవత్సరాలు. నాకు పెళ్లి కూడా అవ్వలేదు అప్పుడు నాకు.
పిలిచిన తర్వాత అడిగాను నన్ను రాజకీయాల్లో ఉంటావా అని. సరే మీకు ఉండమంటూ ఉంటాను సార్ అన్నాను. మీ వయసు ఎంత అన్నారు. 25 సంవత్సరాలు వస్తాయి సార్, ఇక 3 నెలలు ఉంది, 3 నెలలు అయితే 20 సంవత్సరాలు వస్తాయి సార్ అంటే, అది మీకు టికెట్ ఇస్తారు పోటీ చేస్తాం అన్నారు. చేస్తా అన్నాను. లేదు నీదే టికెట్ అన్నారు. ఇచ్చారు, గెలిచాం మీ అందరి దయ వల్ల. అతను ముఖ్యమంత్రి అయిపోయాడు. మళ్ళీ 87 ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో పోటీ చేశాను నేను, మళ్ళీ గెలిచాను. అతనే పిలిపించాడు నాకు ఫోన్ చేసి రమ్మని. ఉదయం 5 గంటల ఇంటికే కలిశాను అతన్ని. నీ మంత్రి పదవి ఇస్తున్నాను తీసుకున్నాడు. చిన్న వయసులో నేను భయపడ్డాను, మంత్రి పదవి అంటే భయపడ్డాను. అప్పుడు 27 సంవత్సరాలు నాకు. 27 సంవత్సరాలు మంత్రి పదవి చేయగలనా లేదా భయం చేస్తే, పర్లేదు చేస్తావు ఈ బ్రదర్ అన్నాడు. అలాగా రాజకీయ జీవితం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. నాకే కాదు, ఎంతో మంది అలాంటి వాళ్ళకి, ఎంతో మంది చదువుకున్న వాళ్ళకి ఇచ్చాడు, లాయర్లకు ఇచ్చాడు, డాక్టర్లకు ఇచ్చాడు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 77 టీవీలో.